అత్యున్నత జీవన శైలికి అత్యుత్తమ చిరునామా పినాకిల్ హైట్స్. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వచ్చినటువంటి పత్రికా విలేకరులకి మా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈరోజు దాదాపు 6-7 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అని హామీ చేస్తూ మరి అధికారంలోకి వచ్చి ఇంతవరకు రుణమాఫీ చేయకపోగా సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకి రుణమాఫీ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మీరు అనేక రకాలుగా మీకు ఒకరికి పొంతన లేకుండా మరి మంత్రివర్గానికి ముఖ్యమంత్రికి సమన్వయం లోపించిన విధంగా మరి మీరు చేసేటువంటి ప్రకటనలు మరి చూస్తూ ఉంటే మరి ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలకి ఎన్నికలు అయినాక మీరు చెప్పేటువంటి పనులకి పొంతం లేదు. మరి మీరు ఈరోజు అనేక ప్రెస్ మీట్లలో మీ అనేక జిల్లాలలో మీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరి రేషన్ కార్డు ఉన్నవారికే మరి రైతు రుణమాఫీ చేస్తాం, 2018 నుంచి 2023 వరకు ఉన్నవారికి చేస్తాం, మరి ఐటీ ఉన్న వాళ్ళకి చేయం, రైతులు పెద్ద రైతులకు ఒక విధంగా సన్నకారు రైతులకు ఒక విధంగా మరి మార్గదర్శకాలు పలు రకాలుగా మీరు సూచనలు చేస్తూ మరి రైతుల్ని గందరగోళంలో పడేసే విధంగా మరి కాలం నెత్తి మీదకి వచ్చినా కానీ ఇంతవరకు రైతు రుణమాఫీ చేయకపోగా మరి గత తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్నే మీరు కూడా చేస్తా ఉన్నారనేది మరి మాకు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలకు మరి ఆలోచన ఉంది. ఈ అపోహలన్నింటినీ మీరు మరి అపోహల్ని నివృత్తి చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు రేషన్ కార్డు పెట్టడం వల్ల అసలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిందనేది మేము అడుగుతా ఉన్నాం. మీరు కూడా పోట్లాట చేశారు మాతో పాటు. మా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోయిన ప్రభుత్వం మీద ఉద్యమాలు చేశామో మీరు కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి కమ్యూనిస్టులు అందరం కలిసి తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద మరి పలు సమస్యల మీద ఉద్యమాలు చేశాం. మరి వారు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో మీకు తెలుసు. వారు ఎటువంటి రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఈరోజు అతి పేదవాడికి కొన్ని కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకొని అన్నదమ్ములు డివైడ్ అయ్యి ఉన్నటువంటి వారు సపరేట్ అయిపోయి వారి భాగాలు పంచుకొని భూములు పంచుకొని మరి సపరేట్ కుటుంబాలు మరి సంసారం చేస్తున్నటువంటి తరుణంలో మరి వారికి మీరు రేషన్ కార్డులు ఇచ్చారా? ఆ రేషన్ కార్డులు ఇవ్వకపోగా మీరు ఇప్పుడు 6-7 నెలలు అధికారం వచ్చి మీరేమైనా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చారా? మీ పంపకాలు మీ పదవుల పంపకాలే కానీ ప్రజలకి ఒరగదీసేది ఏమీ లేదు. కావున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇంతమందికి వర్షాకాలం నెత్తి మీదకి వచ్చినా కానీ మీరు రైతు భరోసాకి పలు నిబంధనలు పెట్టారు. ఇంతకుముందు ప్రభుత్వం రైతు భరోసాకి ఎటువంటి నిబంధనలు పెట్టకపోయినా మరి గుట్టలు చెట్లు రాళ్ళు వాటికి ఏమని మేము అంటలేదు. సాగు చేసే భూములకి మరి ప్రతి రైతుకి రైతు భరోసా ఇవ్వాలి. ఎకరాలు నిబంధనలు సరే భూస్వాములుగా పెట్టినా కానీ కనీసం దాదాపు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతు కూడా మీరు రైతు భరోసా మీరు ఇస్తారన్నటువంటి ఎకరానికి 15,000 రూపాయలని వెంటనే మీరు రిలీజ్ చేయాలి. దానికి కూడా మీరు మార్గదర్శకాలు పెట్టి మరి రైతులు ఈరోజు సీజన్ వచ్చింది, వరి నాటు వేసుకుంటున్నారు, మరి పత్తి విత్తనాలు మొలిసినాయి, మరి మొలిసి కూడా వాటికి కూడా మరి మందులు కానీ ఇతర వాడకానికి డబ్బులు లేక రైతులు మళ్ళీ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల్ని మరి వారి దగ్గరికి పోయి మళ్ళీ రైతు చేయదాల్సే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు దేశంలో మరి రాష్ట్రంలో అన్నం పెట్టేటువంటి రైతులే మీరు వడ్డీ వ్యాపారస్తులుగా పంపి మళ్ళీ మీరు వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు అధిక వడ్డీ వసూలు చేసి మరి వారి పంటలకి మందులకి ఎరువులకి తెచ్చుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా మాకు కనిపిస్తా ఉంది. కావున మీరు వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని,
మీరు రైతు భరోసా నిధులు వెంటనే నిధులు విడుదల చేయాలి. అలాగే 2 లక్షల రూపాయల రుణం ఎటువంటి నిబంధనలు పెట్టకుండా ప్రతి రైతుకి మరి మాఫీ చేసి మళ్ళీ ఆ రైతు రుణం తీసుకొని మరి ఇప్పుడున్నటువంటి పంటలకి మరి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇంకా వరి నాట్లు కూడా చేసే సేవలు వస్తుంది. మరి భారీగా ఉంటాయి. మరి కావున వర్షాకాలం కూడా కంప్లీట్ అయింది కాబట్టి రైతులు వ్యవసాయానికి ఇప్పుడు మధ్యలో ఉన్నారు. చాలా మంది మనం చూస్తూ ఉంటే రోడ్ల మీద పోతా ఉంటే రైతులు మరి వరి నాట్లు వేయడానికి కూడా మరి చేస్తున్న తరుణంలో కూడా మేము ఇంకా నిధులు మరి విడుదల చేయకపోవటం మేము తీవ్రంగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పార్లమెంటరీ కమిటీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మీరు సరైన పద్ధతిలో మీరు రైతుల రుణాలు కానీ రైతు భరోసా కానీ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా మరి రోడ్డెక్కి రైతుల వెంట పోరాడతామని చెప్తూ మరి ఈ సమావేశానికి వచ్చిన పత్రికలకు అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు. సెలవు.